ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి సౌత్ ఫస్ట్ ఎలాంటి బాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. పై సమాచారాన్ని సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్ ధృవీకరించడం లేదు. దీపారాధనకు హిందువులిచ్చే ప్రాముఖ్యతను మాటల్లో చెప్పలేం. శ్రద్ధగా చేసిన పూజ, భక్తితో సమర్పించిన ఫలం ఎప్పుడూ మంచే చేస్తుందంటారు. అయితే భక్తితో పాటు విధానం కూడా ప్రధానమంటారు పెద్దలు. అగ్గిపుల్లతో నేరుగా దీపం వెలిగిస్తున్నారా? దీపం ఏ దిశగా ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుంది? వాచ్ దిస్. దీపం ప్రాణానికి ప్రతీక. జీవాత్మకే కాదు, పరమాత్మకి ప్రతిరూపం. అందుకే పూజ చేసే ముందుగా దీపం వెలిగిస్తారు. దేవుణ్ణి ఆరాధించడానికి ముందు ఆ దేవుడికి ప్రతిరూపమైన దీపాన్ని ఆరాధిస్తామన్నమాట. షోడశోపచారాల్లో ఇది ప్రధానమైనది. అన్ని ఉపచారాలు చేయలేకపోయినా ధూపం, దీపం, నైవేద్యం తప్పనిసరిగా ఫాలో అయ్యే ఉపచారాలు. మట్టి ప్రమిదలో దీపారాధన చేసినా పర్వాలేదు, కానీ స్టీల్ కుందుల్లో దీపారాధన చేయరాదని చెప్తారు. కొందరు నేరుగా అగ్గిపుల్లతో దీపం వెలిగిస్తారు. ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ దీపం వెలిగించాలి. ఒక వత్తితో దీపం పెట్టకూడదు. 3 వత్తులు నూనెలో తడిపి అగ్నితో వెలిగించి 3 లోకాల చీకట్లను పోగొట్టగలిగిన దీపాన్ని వెలిగించాను. పరమాత్మునికి ఈ దీపాన్ని భక్తితో సమర్పిస్తున్నాను. భయంకరమైన నరకాన్నుంచి రక్షించే దివ్యజ్యోతికి నమస్కరిస్తున్నాను అని అర్థం. ఇక 3 వత్తులు ముల్లోకాలకి, సత్వ, రజ, తమో గుణాలకి, త్రికాలాలకి సంకేతం. ఏకవత్తి కేవలం శవం వద్ద వెలిగిస్తాం. దేవుడికి ఎదురుగా దీపాన్ని ఉంచరాదు. తూర్పుముఖంగా దీపం వెలిగిస్తే గ్రహదోషాలు, కష్టాలు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. పడమటి వైపు దీపం వెలిగిస్తే రుణబాధలు, శనిగ్రహ దోష నివారణ కలుగుతుంది. ఉత్తరం దిశగా దీపం వెలిగిస్తే సిరి సంపదలు, విద్య, వివాహం సిద్ధిస్తాయి. దక్షిణం వైపు దీపారాధన చేయరాదు. దక్షిణముఖంగా దీపం వెలిగిస్తే అష్టశకునాలు, కష్టాలు, దుఃఖం, బాధ కలుగుతాయి. దీపం వెలిగించడానికి ఏ నూనె వాడాలనే విషయంపై చాలామంది అయోమయానికి గురవుతుంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుశనగ నూనెతో దీపారాధన చేయరాదు. దీపారాధనకు ఆవు నెయ్యి చాలా పవిత్రమైనది. లేదంటే నువ్వుల నూనె వాడినా శ్రేష్టమే. దీపం వెలిగించడానికి ఆముదం ఉపయోగిస్తే దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగుతుంది. విప్ప, వేప నూనెలు, ఆవు నెయ్యి వాడటం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. నల్ల నువ్వుల నూనెతో శనీశ్వరునికి దీపారాధన శుభమని పండితులు చెబుతారు. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ సౌత్ ఫస్ట్ తెలుగు ఛానల్.